మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోస్లో భాగంగా మనము తర్వాత చెప్పుకోబోయే విషయము, మనకు జ్యోతిశాస్త్రంలో ఉన్నటువంటి 27 నక్షత్రాలు సంబంధించి ప్రతి నక్షత్రానికి సంపత్తార వివరం మనం మాట్లాడుకుంటాం. సంపత్తార అంటే నక్షత్రానికి ఏ నక్షత్రమైనా పర్వాలేదు, తర్వాత వచ్చే నక్షత్రమే, వెంటనే వచ్చే నక్షత్రమే సంపత్తార అవుతుంది. సంపత్తార అంటే సంపదన ఇచ్చేది, మన యొక్క ఆర్థిక సమస్యలను తీర్చేది, మనకు కావాల్సిన లిక్విడ్ క్యాష్ని ఫ్లోటింగ్ చేసేటువంటి నక్షత్రమే సంపత్తార. అంటే ఇప్పుడు నక్షత్రం, మీ నక్షత్రం ఏదైనా కావచ్చు, మీ నక్షత్రం తర్వాత వచ్చే నక్షత్రం, వెంటనే వచ్చే నక్షత్రమే మీకు డబ్బులు ఇస్తుందన్నమాట. కాబట్టి ఈ 27 నక్షత్రాలకు సంపత్తారలు ఏంటి, ఆ సంపత్తారకు సంబంధించినటువంటి చిహ్నాలు ఏంటి, మరి వాటికి సంబంధించిన దైవికమైనటువంటి దేవత వివరాలు ఏంటి, మనము ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఇప్పుడు మొట్టమొదటిది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రానికి సంపత్తార భరణి నక్షత్రం అవుతుంది. భరణి నక్షత్రము మనకు ఇక్కడ ఏనుగు అనేటువంటి ఒక జంతువును సూచిస్తుంది. మరి ఈ భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి. కాబట్టి ఈ శుక్రుడు అధిపతి అంటే ఇక్కడ మనకు కామాఖ్య అమ్మవారి యొక్క ఆరాధన చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరికి? అశ్విని నక్షత్రం వాళ్ళకు. జంతువుల్లో వచ్చేటికి ఏనుగు. అంటే ఏనుగు అంటే ఇక్కడ వినాయకుడిని కూడా మనము ఆరాధించవచ్చు. ఎందుకంటే మనకు వినాయకుడు మూలాధారంలో ఉంటాడు. మనకు చక్రాసులో తీసుకుంటే మూలాధార చక్రంలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. మరి కామాఖ్య అమ్మవారు కూడా మూలాధారానికి సంబంధించినటువంటి దేవత ఆమె. అంటే మూలాధారం అంటే డాక్యుమెంట్స్, మూలపత్రాలు అంటే మదర్ డాక్యుమెంట్స్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం కామాఖ్య అమ్మవారిని ఆరాధించవచ్చు, విఘ్నేశ్వరుని ఆరాధించవచ్చు, ఏనుగు సింబల్ని మనము ఉపయోగించవచ్చు. ఏనుగు సంబంధించినటువంటి విఘ్నేశ్వరుని సంబంధించిన ఫోటో పెట్టచ్చు, కాకపోతే నైవేద్యాలు పెట్టాలి. ఈ త్రికోణము కిందికి, త్రికోణము పైకి ఇలా కాకుండా కిందికి ఉన్నటువంటి త్రికోణం యొక్క సింబల్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. తర్వాత భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం వాళ్ళు కృత్తికా నక్షత్రం సంబంధించినటువంటి ఆరాధన చేసుకుంటే వీళ్ళకు సంపత్తార బలపడుతుంది. కృత్తిక అంటే ఒక జ్యోతి, ఒక వెలుగు. అంటే మీరు ఏ ఆలయానికైనా వెళ్ళండి, ఎక్కువ దీపాలు వెలిగించాల్సింది భరణి నక్షత్రం వాళ్ళకి సంపత్తార చిహ్నం వచ్చి కృత్తికా నక్షత్రం. కాబట్టి మీరు కర్పూరం వెలిగించవచ్చు, దీపాలు వెలిగించవచ్చు, హోమాలు చేయొచ్చు మీకు శక్తి ఉంటే. లేదా హోమాలు జరుగుతున్న ప్రదేశంలో మీరు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మీకు సంపత్తార యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా మీకు సంప్రాప్తిస్తాయన్నమాట. కాబట్టి కృత్తికా నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా దీపాలు వెలిగించడం పెట్టుకోవచ్చు. ఇది ఆరాధన విషయంగా. తర్వాత మీకు కృత్తికా నక్షత్రం వాళ్ళు, కృత్తికా నక్షత్రానికి సంపత్తార రోహిణి నక్షత్రం అవుతుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు, ఈ రోహిణి అంటేనే పాలు, పెరుగు, వెన్న, పాల పదార్థాలు, నిండు చంద్రుడు. రోహిణి నక్షత్రంలోనే చంద్రుడు ఉచ్చస్థితి పొందుతాడు. కాబట్టి ఈ రోహిణి నక్షత్రంలో దాన్ని స్వీకరించినటువంటి దేవత ఎవరంటే శ్రీకృష్ణుల వారు. కాబట్టి శ్రీకృష్ణ ఆరాధన అత్యద్భుతంగా కృత్తికా నక్షత్రం వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రోహిణి నక్షత్రం వాళ్ళు, రోహిణి నక్షత్రం వాళ్ళు ఏ విధంగా సంపత్తారను బలపరుచుకోవాలంటే మృగశిర నక్షత్రాన్ని బలపరుచుకోవాలి. మృగశిర నక్షత్రం అంటే మృగశిర అంటే జంతువు లాంటి తల్ల ఉన్నటువంటి దేవతలు. ఎవరు? వారాహేమవారు, ఆంజనేయ స్వామి, హయగ్రీవులు, అదేవిధంగా విఘ్నేశ్వరుడు, ఇటువంటి దేవత, అశ్విని దేవతలు, వీళ్ళంతా మృగశిర అనేటువంటి నక్షత్రానికి సంబంధించినటువంటి దేవతలు అవుతారు అనమాట.